టాలీవుడ్ హీరోలందరిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే ఇప్పటికీ కూడా మహేష్ బాబు గారి పేరే చెప్తారు. అలాంటి ఈ హీరో ఒక్కసారిగా డిఫరెంట్ లుక్ లో కనిపించేసరికి ఆయనని అభిమానించే అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా అసహనానికి లోనయ్యారు. ఇంతకు ఈ భయంకరమైన లుక్ లో మహేష్ ఎక్కడ మీడియా కంటపడటం జరిగిందంటే, ఇటీవల మహేష్ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఆ సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పొడవాటి జుట్టు మరియు గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని అవతారంలో దర్శనమిచ్చారు. దీంతో ఈ లేటెస్ట్ లుక్ పై సోషల్ మీడియా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే మూవీ కోసం ఈ లుక్ ఫైనల్ చేసినట్లున్నారు అని కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు ఆ లుక్ ఏంటి రాజమౌళి గారు అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక వీరి కాంబోలో రానున్న ఈ క్రేజీ మూవీ స్టోరీకి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారైతే అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో రాసిన కథ ఒకటి సిద్ధం చేసినట్టు సమాచారం అందింది. అలాగే ఈ మూవీకి గరుడ అనే టైటిల్ ను సైతం రాజమౌళి గారు పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.